ఎలా ఉన్నారు మామ? మీకేంది మామ? అందరూ బాగానే ఉంటారు. నాకే యువతల కొంచెం అంటే బిజీగా అయిపోయినా. అంటే నెక్స్ట్ మంత్ 13th మా సిస్టర్ మ్యారేజ్ అయితే సెట్ చేసుకున్నాం. యూట్యూబ్ లో వీడియోస్ అయితే ఎలానో పెడుతున్నాం కానీ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండడం కావట్లేదు. సర్లే మామ, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు నాకు మధ్యలో ఉన్న గ్యాప్ ని క్లోజ్ చేద్దాం. అండ్ గైస్, ఈ రోజు వీడియోలో మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే వచ్చేసాను. ఇది చాలా డిమాండింగ్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్ గా కానీ కామెంట్ సెక్షన్ లో కానీ లైక్ అచీవ్మెంట్స్ అనేవి అయితే ఎలా కంప్లీట్ చేసుకోవాలి మామ. అచీవ్మెంట్స్ లో ఒక ఎమోట్ ఉంటుంది కదా, అంటే గొడుగు వేసుకొని అంటే వాళ్ళ కుర్చీ వేసుకొని పడుకొని మనకి బీచ్ లో ఉండేటట్టు అయితే ఉంటుంది కదా. ఆ ఎమోట్ ఎలా తీసుకోవాలి బ్రో? చాలా దగ్గరలో వచ్చినా కానీ ఇంకా మిషన్స్ మాకు అర్థం కావట్లేదు. ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది. మిషన్స్ కూడా తేడాగా ఉన్నాయి. ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చెప్పమావా అని చెప్పి చాలా మంది నాకు అడిగారు. మీకు కూడా ఆ డౌట్ ఉండే ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో ఓపెన్ చేశారంటే మాత్రం మీకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అయితే నాకు అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్ వరకు చూస్తేనే కదా అర్థమవుతుంది. అలానే వీడియోకి లైక్ చేయండి మామ. ఇలాంటి వీడియోస్కి లైక్ చేశారంటే లైక్ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని చెప్పి నాకు అర్థమవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ అయితే పోదాం గైస్. ముందుగా చెప్పాల్సింది, మీ ఫ్రెండ్స్లో ఎవరైతే దాంట్లో అంటే అచీవ్మెంట్స్లో వచ్చిన ఎమోట్ని అయితే మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి షో చేస్తున్నాడు, తన నేమ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళకు కూడా మీరు రివెంజ్ అయితే తీర్చుకోవాలి కదా. నేను ఇప్పుడు చెప్పబోయే మిషన్స్ మీరు కంప్లీట్ చేశారంటే మాత్రం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తే తప్పకుండా మీకు 100% అయితే అమౌంట్ ఫ్రీగా వచ్చేస్తుంది. పాయింట్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఇంకా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది, లైక్ మేము మిషన్స్ అయితే కంప్లీట్ చేస్తాం బ్రో, కొన్ని టాప్అప్ సంబంధించి మిషన్స్ ఉన్నాయి, అంటే ఇన్ని గన్ స్కిన్స్ ఉండాలని చెప్పి, ఇన్ని డైమండ్ స్పిన్ చేయాలని చెప్పి, అంటే నెలకి ఇన్ని డైమండ్ స్పిన్ చేయాలి, అంత కొనాలి ఇంత కొనాలి, అవి ఇవి. మరి అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మామ. నేను చెప్పే ఫ్రీ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు. అంటే మీరు గేమ్ లోకి వెళ్ళి కంప్లీట్ చేసుకుంటే చాలు. ఇంకా మిషన్ కంప్లీట్ అయిపోతుంది, మీకు పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ మిషన్ గురించి అయితే మాట్లాడదాం. అదే లీడ్ ఆఫ్ ది షో. అంటే మీకు అచీవ్మెంట్ మిషన్స్ లో లీడ్ ఆఫ్ ది షో అని చెప్పి అయితే లోగో ఈ విధంగా కనిపిస్తుంది. మీకు లీడ్ ఆఫ్ ది షో అని చెప్పి అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూసుకుంటే అచీవ్ ది గ్రౌండ్ ఎంట్రన్స్ హైలైట్. మీరు బిఆర్ ర్యాంక్డ్ అంటే లాంగ్ మ్యాప్ లో ఆడేటప్పుడు మీరు పైనుంచి దిగుతారు కదా, అంటే పారాచూట్ వేసుకుని దిగేటప్పుడు వెంటనే 20 సెకండ్స్ లోపు ఒక ఎనిమిని చంపాలన్నమాట. అంటే మీరు చూసుకోవచ్చు, మరి రెండోసారి మీ ఫ్రెండ్ ఎవరైనా రివైవ్ ఇచ్చి మీరు పారాచూట్తో దిగినప్పుడైనా 20 సెకండ్ లోపు ఎంతమంది ఎనిమిస్ని అయితే చంపుతారో అంత ఎక్కువ మిషన్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్గా చూసుకుంటే 30 మెంబర్స్ని అలా చంపేసాం అనుకోండి, 20 పాయింట్స్ అయితే వస్తాయి. అలానే 100 మెంబర్స్ని అలా చంపితే 50 పాయింట్స్ వస్తాయి. అండ్ 200 మెంబర్స్ని అలా చంపేస్తే 100 పాయింట్స్ వస్తాయి. మొత్తం కలిపి 170 పాయింట్స్ అయితే మనకు గెయిన్ చేసుకోవచ్చు సింపుల్గా ఈ మిషన్ కంప్లీట్ చేయడం వల్ల. ఏ లేదు, మీరు కిల్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్ని రివైవ్ ఇవ్వమనండి, ఇలానే 20 సెకండ్స్ లోపే మీరు ఎనిమిది కిల్ చేయండి, తప్పకుండా మీకు గ్రాండ్ ఎంట్రన్స్ అని చెప్పి ఈజీగా ఒక బ్యాడ్జ్ అయితే వచ్చేస్తుంది. గైస్, మీ ముందుకి కొంచెంగా టోర్నమెంట్స్ ఆడి మనీ విన్ అయ్యేటట్టు ఒక మంచి యాప్ తెచ్చా. ఈ యాప్ లో నేనేం డబ్బులు పెట్టలేదు. దీనిలో ఉన్న ఫ్రీ టోర్నమెంట్స్ ఆడి ఆ గెలిచిన మనీతో పెయిడ్ సిఎస్ టోర్నమెంట్స్ ఆడి గెలుచుకున్నాను. ఒక్క రోజులోనే మీరు చాలా ఎక్కువ మనీ విన్ అవ్వాలనుకుంటే మాత్రం పెయిడ్ టోర్నమెంట్స్ ఆడి గెలుచుకోవచ్చు. ఈ యాప్ లోనే చాలా మంది ఇలానే ఆడి ఫోన్స్ అండ్ టాప్అప్ ఈవెంట్స్ చేసుకున్నారు. దీనిలో గెలిచిన మనీతో మనం బూయపాస్ లాంటివి కూడా వస్తాయి. దీనికోసం మీరు కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ప్రోమో కోడ్ తెలుగు ప్రోస్ _7 టైప్ చేయండి. ఇలా నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు బోనస్ కూడా వస్తుంది. ఆ బోనస్ తో మీరు పెయిడ్ టోర్నమెంట్స్ ఆడుకోవచ్చు. ఇలా చూడండి, ఈ అప్లికేషన్ లో మీకు CS 2v2, లోన్ వుల్ఫ్, ఫుల్ మ్యాప్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా మంది తమిళ్, హిందీ ప్లేయర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మరి మన తెలుగు సత్తా కూడా చూపించి గెలుచుకోండి. దీంట్లో కాయిన్స్ యాడ్ చేయాలంటే చాలా సింపుల్. పైన కాయిన్స్ మీద క్లిక్ చేసుకుని ఎన్ని కాయిన్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాయిన్స్ ఎంటర్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా పే చేసేయచ్చు. ఆ తర్వాత విత్డ్రా కూడా చాలా సింపుల్ అనమాట. దీంట్లో విత్డ్రా చేసుకున్న మన మనీ కూడా చాలా ఫాస్ట్ గా మన యూపీఐ గానీ మన బ్యాంక్ అకౌంట్ గానీ వచ్చేస్తుంది. దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బెస్ట్ కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. అలానే ఇంకొక విషయం, దీంట్లో గన్ ప్రాపర్టీ కూడా నో ఉంటుంది అన్ని మ్యాచెస్ కి. అండ్ గైస్, మరింకెందుకు లేట్ మామ, కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, ఫాస్ట్ గా క్లిక్ చేసి మీ టోర్నమెంట్ జర్నీని ఇంకా స్టార్ట్ చేయండి. సెకండ్ మిషన్ చాప్ స్లైడ్. గైస్, ఇది చాలా సింపుల్ మిషన్ అని చెప్పాలి. మీరు బిఆర్ ర్యాంక్ లో వచ్చేసి పర్టికులర్ గా ఇది కంప్లీట్ చేయాలి. ఇది ఎంత ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఏం లేదు, మీరు జస్ట్ గేమ్ లోకి వెళ్ళాక ఓన్లీ మీరు జోన్ లో తిరిగితే చాలు. అంటే మీరు జోన్ లోకి వెళ్ళి 30 డ్యామేజ్ లోపు ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అవుతుందో, అంటే 29 డ్యామేజ్ ఎప్పుడైతే వస్తుందో, మీరు నార్మల్ హెల్త్ ఉన్నప్పుడు జోన్లోకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత 30 డ్యామేజ్ లోపు ఎప్పుడైతే మనకు హెల్త్ తగ్గిపోతుందో వెంటనే మీరు బయటకు రండి. బయటకు వచ్చాక ఈ మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోండి, 30 డ్యామేజ్ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు బయటకు రావద్దు.
30 డ్యామేజ్ కంటే తక్కువ ఉండేటప్పుడు మీరు బయటకు వచ్చారనుకోండి, ఈ విధంగా మీరు సింపుల్ గా మిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా 10 టైమ్స్ వస్తే 20 పాయింట్స్ వస్తాయి. 30 టైమ్స్ వచ్చారనుకోండి 50 పాయింట్స్ వస్తాయి. అలానే 80 టైమ్స్ వస్తే 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఇది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా చేసుకోండి. 170 పాయింట్స్ దీనివల్ల వస్తాయి. థర్డ్ మిషన్ మై వే ఆర్ ది హైవే. గైస్ ఈ మిషన్ కూడా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ మిషన్ మీకు పర్టికులర్గా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం మెయిన్లీ మీరు నాకు తెలిసి పీక్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్గానే మీరు సింపుల్గా అలా మీరు పీక్లోకి దిగిన తర్వాత దిగ్గానే 5 మెంబర్స్ని అయితే చంపాలన్నమాట. మీరు ఎట్లా అంటే 5 మెంబర్స్ని అసలు ఆ ప్లేస్ అయితే కదలకూడదు. ఆ ప్లేస్లో ఉండే అంటే ఓన్లీ పీక్ సరౌండింగ్స్లో ఉండి మాత్రమే మీరు 5 ఎనిమీస్ని అయితే చంపాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఎంత టైం పట్టినా పర్లేదు కానీ పీక్లో ఉండిపోవాలి మీరు. అలా పీక్లో మాత్రమే మీరు 5 ఎనిమీస్ని ఎప్పుడైతే చంపేస్తారో మీకు ఈ మై వే ఆర్ ది హైవే అని చెప్పి ఈ మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం 10 టైమ్స్ కంప్లీట్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి. 30 టైమ్స్ కంప్లీట్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి. 80 టైమ్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. మొత్తం ఇక్కడ కూడా 170 పాయింట్స్ అయితే ఈజీగా క్లైమ్ చేసుకోవచ్చు. గుర్తుంది కదా మామ, మీరు ఆ పాయింట్ దాటకూడదు. పర్టికులర్ గా పీక్ సరౌండింగ్స్ లో మాత్రమే అంటే పీక్ లోపల మాత్రమే మీరు ఉండాలి. పీక్ బయటకు రాకూడదు. అంటే బయటకంటే బయటకు వెళ్ళొచ్చు, బట్ కాకపోతే మరీ సరౌండింగ్స్ దాటిపోకూడదు బోర్డర్. ఫోర్త్ మిషన్ ఐ చూస్ డేర్. గైస్ ఇది కూడా చాలా సింపుల్ మిషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది సింపుల్ గా మీరు సోలో డేర్ కంప్లీట్ చేసుకుంటే చాలా అనమాట. మీరు ఏం లేదు, డ్యూయో ఆడినా స్క్వాడ్ ఆడినా మీరు ఒక్కటే చేయండి. మీరు సోలో డేర్ ప్రతిసారి కూడా తీసుకోండి. డ్యూయోలో నాకు తెలిసి చాలా సింపుల్ అయిపోతుంది. ఎలా అంటే మీరు డ్యూయో ఆడేటప్పుడు మీ ఫ్రెండ్ చనిపోతాడు కదా, చనిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ మ్యాచ్ లో చాలా ఎక్కువ సార్లు మీరు సోలో డేర్ అయితే తీసుకోండి. సోలో డేర్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడన్నా దాక్కోండి, జోన్ లోకి వెళ్ళిపోండి, లేదా తుప్పల్లో వెనకతలు దాక్కోండి, ఏదైనా బిల్డింగ్స్ ఎక్కిపోండి, ఏదన్నా చేయండి. బట్ కాకపోతే సోలో డేర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు చావకుండా సోలో డేర్ ని కంప్లీట్ చేయండి. అలా మీరు 10 టైమ్స్ కంప్లీట్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి. 20 టైమ్స్ కంప్లీట్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి. 50 టైమ్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. ఇలా మీరు ఒక మ్యాచ్ లో ఒక ఫ్రెండ్ తోనే ఆడి ఎన్నిసార్లు అన్నా సోలో డేర్ అయితే తీసుకోవచ్చు. వాడిని కావాలనే గ్రనేడ్ పెట్టుకొని, వాడిని కావాలని ల్యాండ్ మైన్ పెట్టుకొని అవుట్ చేయండి, లేకపోతే ఏదన్నా మీ ఇష్టమే. కానీ సోలో డేర్ మాత్రం ఈజీగా కంప్లీట్ అయిపోవాలి. ఇలా మీకు దీంట్లో కూడా 170 పాయింట్స్ వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. అలానే ఇప్పుడు లాస్ట్ మిషన్ దగ్గరికి వచ్చేస్తే మాత్రం నాట్ స్టాపింగ్ మీ. గైస్ ఈ మిషన్ చాలా సింపుల్ అన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ర్యాంక్డ్ మ్యాచెస్ లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ర్యాంక్డ్ మ్యాచెస్ లో ఎన్ని కిల్స్ అన్న చేసుకోండి, అది మీ ఇష్టమే. ఇది మల్టిపుల్ మీరు ర్యాంక్ ఆడినప్పుడు ఎన్ని ఎక్కువ కిల్స్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. దీంట్లో చాలా ఎక్కువ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ప్రతిదీ కూడా కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలిమినేట్ 2000 ప్లేయర్స్ ని మీరు ర్యాంక్డ్ మ్యాచెస్ లో ఎలిమినేట్ చేశారంటే మాత్రం అది సిఎస్ అవని బిఆర్ అవని ఏదన్నా అవ్వచ్చు, ర్యాంక్డ్ అయితే అవ్వాలి. మెయిన్లీ 2000 ప్లేయర్స్ ని చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. 4000 ప్లేయర్స్ ని చేస్తే 150 పాయింట్స్ వస్తాయి. 6000 ప్లేయర్స్ ని చేస్తే 200 పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా చూసుకుంటే దీంట్లో మొత్తానికి టోటల్ గా 450 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మామ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దీంట్లోనే సగానికి సగం 1000కి పైగా మీకు పాయింట్స్ అనేవి కంప్లీట్ చేసుకునేటైతే ఇచ్చాను. నాకు 300 మాత్రమే పాయింట్స్ కావాలి ఇంకా ఎమోట్ రావడానికి. ఇంకా నేను కూడా కంప్లీట్ చేసుకుంటా. ప్రతి ఒక్కరు మీరు కూడా చేసుకోండి. అండ్ గైస్ ఈ వీడియో అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా అంటే ఇంకా చాలా హిడెన్ మిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీకు చెప్పాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో మీరు పార్ట్ 2 అని చెప్పి అయితే కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. ఇంకొంచెం ఎక్కువ మిషన్స్ అనేవి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి వీ వాంట్ అచీవ్మెంట్ మిషన్స్ అని చెప్పి. అండ్ గైస్ ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ఫాస్ట్గా వీడియోకి లైక్ చేయండి. కొత్త వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.